హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 1 ఇయర్ బేబీది అనమాట. ఆల్రెడీ కటింగ్ మన ఛానల్లో షార్ట్స్లో కటింగ్ చూపించాను. ఎవరికైనా ఒకవేళ ఈ కటింగ్ కావాలి, ఈ డ్రెస్ కటింగ్ కావాలనుకుంటే ఒకసారి షార్ట్స్లో చూడండి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మనము ఈ కర్వ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్ షేప్స్ అన్నీ కూడా మనము మొత్తం నీట్గా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ చేసుకునే ముందు మనము ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి కదా, రౌండ్స్ దగ్గర గ్యాప్స్లో మనము చిన్న కతుకులు పెట్టుకోవాలన్నమాట. మొత్తము మనము అప్పుడు జిగ్జాగ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. దానికోసం అనేసి నీట్గా ఇక్కడ రౌండ్కి మధ్యలో మనకు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నీట్గా ఇలా ఒక కతుకు పెట్టేసుకోవాలన్నమాట. సిజర్ తీసుకొని మొత్తం చూడండి ఇలాగనే పెట్టిన విధంగా ఇలా కతుకులు పెట్టేసుకోండి. చాలామంది అడిగారండి ఈ స్టిచ్చింగ్ వీడియో, అందుకోసం అనేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అడుగుతారు కానీ చాలామంది చూడరండి. ఒకసారి అడిగినందుకన్నా కనీసం జస్ట్ చూడండి. మొత్తం ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకోండి. డ్రెస్ అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. చాలా మోడర్న్ డ్రెస్ చూడండి. ఇప్పుడు మనము మొత్తం ఇక్కడ నీట్గా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇది స్టిచ్చింగ్ చేసే పాదం అనమాట. స్ట్రైట్ స్టిచ్ పడుతుంది. ఇప్పుడు మనం జిగ్జాగ్ చేసుకునే పాదం పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం బాక్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము జిగ్జాగ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. మొత్తం చూడండి ఇలాగ నీట్గా ఇలాగ మనం ఎడ్జ్లో పొర ఇలాగ పట్టేసుకుంటే నీట్గా జిగ్జాగ్ అవుతుందన్నమాట. ఇలా రౌండ్గా వచ్చేస్తుంది జిగ్జాగ్ కూడా. మీరు చూసినట్టయితే మొత్తం ఇలా నీట్గా పట్టేసుకొని ఇలా పట్టేసుకొని నీట్గా జిగ్జాగ్ చేసేసుకోండి. ఓ సిస్టర్ జిగ్జాగ్ ఎలా చేయాలనో కూడా చూపించమని అడిగారండి. ఈ వీడియో చూస్తే కనుక మీరు జిగ్జాగ్ ఎలా చేయాలో, అలాగే ఈ డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో మొత్తం అర్థమవుతుందన్నమాట. ఒకసారి చూడండి. నేను అందరికీ మెసేజ్ చేస్తాను, ఎవరైతే స్టిచ్చింగ్ కావాలని అడిగారో వాళ్ళందరికీ మెసేజ్ చేస్తానండి. ఒకసారి మీరు మెసేజ్ చూసిన వెంటనే ఒకసారి వీడియో చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసుకోవాలి లాస్ట్ వరకు ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్స్ అనేటివి మొత్తం లాక్ అయిపోయి ఇది మనం క్లాత్ ఎడ్జ్లో మొత్తం రౌండ్గా ఫామ్ అవుతుందన్నమాట. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. మొత్తం అంతా కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసుకోండి. చిన్న సింగిల్ పొర ఇలాగ పట్టుకున్నారంటే కనుక మీరు ఇలాగ నీట్గా చూడండి. బిగినర్స్కి అయితే చాలా నీట్గా అర్థమవుతుందండి. ఇలా పట్టేసుకున్నారంటే మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ అయిపోతుంది అనమాట. ఇలా సింగిల్ పొర ఇలా నీట్గా పట్టుకోండి. మీరు ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా మనం సింగిల్ పొర అనేది ఇలాగ పెట్టేసుకుంటే మొత్తం జిగ్జాగ్ అనేది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. తర్వాత అలాగే రౌండ్గా ఫామ్ అవుతుందన్నమాట క్లాత్ కూడా. ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకొని ఇలా నీట్గా రౌండ్గా వచ్చేస్తుందండి జిగ్జాగ్. మొత్తం అంతా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కతుకులు పెట్టుకున్నాం కూడా, ఆ కతుకుల దగ్గర కూడా లైట్గా స్టిచ్ పడుతుందన్నమాట. లైట్గా జిగ్జాగ్ అవుతుందన్నమాట. సన్న పొరలాగా నీట్గా వచ్చేస్తుంది. మీరు స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానంతా. తర్వాత మొత్తం మనం నీట్గా ఇలాగా క్లాత్ అనేది సన్న పొర మనము ఎడ్జ్లో చిన్నగా ఇలాగ పట్టేసుకుంటే మొత్తం నీట్గా అయిపోతుందన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి జిగ్జాగ్ అనేది. మొత్తం నీట్గా ఇలాగ జిగ్జాగ్ చేసేయండి. మొత్తం కర్వ్స్ దగ్గర కొంచెం నీట్గా హ్యాండిల్ చేయండి. మొత్తం ఇలా నీట్గా ఇలా జిగ్జాగ్ అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇలా కర్వ్స్ దగ్గర నీట్గా హ్యాండిల్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకున్నారంటే
నీట్గా ఫినిష్ అయిపోతుంది అనమాట. నా జిగ్జాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చాలా నీట్గా వచ్చేసిందండి చూసారంటే. మొత్తం చూడండి ఇక్కడ మొత్తం రౌండ్స్కి మొత్తం నేను ఇలాగా నీట్గా జిగ్జాగ్ చేసేసాను అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం కిందికి ఉంటుంది అనమాట ఈ ట్రెండీ ఫ్రాక్. తర్వాత మనం ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ క్లాత్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ పీస్ తీసుకోండి, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి మనం స్ట్రైట్ పీసే తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ పెట్టేందుకు నేను కొంచెము ఇలా లైన్ గీసాను కదా, దాని మీద చిన్న క్లాత్ పెట్టి తిప్పించి కుట్టుకోవాలన్నమాట. దీనికి చిన్న క్లాత్ నేను కట్ చేసుకొని తర్వాత ఇక్కడ స్టిచ్ చేశాను. మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది నీట్గా. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫ్రాక్ ఎలా కుట్టాలి అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇలా చిన్న పీస్ తీసుకొని ఇలా నీట్గా మడిచి కుట్టుకోండి. టూ మామూలుగా అయితే 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకో సైడ్ పట్టేలాగా ఉందన్నమాట. మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, దానికోసం అనేసి ఇలా పెట్టేసిన తర్వాత ఇది కొంచెం కాటన్ క్లాత్ కాబట్టి పైనుంచి కనిపెడుతుంది అనమాట లైన్ అనేది. తర్వాత మనం పాదం కింద పెట్టేసుకోవాలి క్లాత్. మనం లైన్ గీసాం కదా, ఆ లైన్కి కొంచెం 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చేసి దాని పక్కన స్టిచ్ చేసుకోండి, దాని మీద స్టిచ్ చేయకండి. నేను ఆ లైన్ ఎందుకు గీసానంటే ఆ లైన్ దగ్గర మనం కట్ చేయాలన్నమాట క్లాత్. అక్కడ కట్ చేసి స్టిచ్ చేయాలి, దానికోసం అనేసి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ నీట్గా ఇలాగా నీట్గా స్టిచ్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేయండి. తర్వాత ఇక్కడ కొంచెం నీట్గా ఇలాగా కతుకు పెట్టేసుకోండి. తర్వాత దాన్ని ఇలాగ తిప్పించి లోపలికి మడిచి దానిపైన ఒక కుట్టు వేయండి. తిప్పించి మడిచి కుట్టు వేశారంటే మొత్తం ఇలాగ అయిపోయిందండి. వీడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదండి. తర్వాత తిప్పించి మడిచి కుట్టేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఆమ్ హోల్ దగ్గర మనం స్ట్రైట్ పీస్ క్లాత్ తీసుకొని ఇలాగ నీట్గా ఇలాగ పెట్టేసి రివర్స్లో చేసేసి రివర్స్ భాగాన్ని నుంచి అంటే లోపల పక్కన నుంచి మనము క్లాత్ ఇలాగ పీస్ పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇలాగ నీట్గా స్టిచ్ చేయాలి ఆమ్ హోల్ దగ్గర. ఒక సైడ్ ఆల్రెడీ కుట్టేశానండి, ఆ వీడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. తర్వాత లో భాగం నుంచి ఇలా కుట్టిన తర్వాత దాన్ని తిప్పించి దానికి మనము ఇప్పుడు స్టిచ్ చేసిన దగ్గర చిన్న కతుకులు పెట్టేసుకోండి, అది టర్న్ అవ్వడానికి. లైట్గా 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే, 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్లేదు. ఇలాగ తర్వాత దాన్ని ఇలాగ తిప్పించి దానిపైన ఒక కుట్టు వేసేయండి. ఇలాగ చూడండి ఇలాగ మడిచేసి దానిపైన ఒక కుట్టు ఇలాగ నీట్గా వేసేయండి. ఇలాగ నీట్గా వేసేసిన తర్వాత సరిపోతుందన్నమాట. తర్వాత మనం మొత్తం నెక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. దాన్ని కూడా లో భాగం నుంచి స్టిచ్ చేసుకొని తర్వాత పై భాగానికి తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఈ నెక్కి మనం మెడపీస్ వేసుకునేందుకు క్రాస్ పీస్లు కట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసి ఇలా నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత మొత్తం ఇలా నీట్గా పీసెస్ కట్ చేసేసి ఇలా నీట్గా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత స్టిచ్ చేయాలి. 2 పీసెస్ సరిపోతాయండి నెక్కి. తర్వాత ఈ 2 పీసెస్ జాయిన్ చేయాలి మనము. ఇలాగ జాయిన్ చేసేసిన తర్వాత కట్ చేయాలి. తర్వాత ఈ పీస్ని మనము రివర్స్ చేసుకోవాలన్నమాట. డ్రెస్సు తిప్పించుకొని మెడ పీస్ వేయాలన్నమాట. దాన్ని తిప్పించేసి నేను చూసుకోకుండా అలాగ పెట్టేశాను అనమాట. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. తర్వాత రివర్స్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనం మెడపీస్ వేయాలి. మెడపీస్ ఇక్కడ కొంచెం క్లాత్ మడిచేసుకొని పెట్టుకోవాలన్నమాట. మడిచేసుకొని పెట్టేసుకొని తర్వాత ఇలాగా మొత్తం స్టిచ్ చేసేయండి.
మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దాన్ని చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని పైభాగాన ఇలాగ నీట్గా కతుకులు పెట్టేసుకుని తర్వాత దాన్ని రివర్స్లో ఇలాగ పెట్టేసి మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. కుట్టు ఎడ్జ్లో పడేట్టుగా చూసుకోండి, అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నీట్గా స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. మొత్తం నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి లాస్ట్ వరకు. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా స్టిచ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. నేను కటింగ్స్ కూడా అలాగే చూపిస్తానండి నీట్గా. తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనము చూడండి ఇక్కడ స్టిచ్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేయాలన్నమాట. తర్వాత 2 సైడ్స్ అలాగే స్టిచ్ చేసేయాలి. ఈ సైడ్ కూడా అలాగే మనం స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలాగ వచ్చేస్తుంది అనమాట. చూడండి మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ వచ్చేసింది. చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట. ట్రెండీ ఫ్రాక్, చాలా మోడర్న్ ఫ్రాక్. చూడండి 1 ఇయర్ బేబీకి చాలా సూపర్గా సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఎలా స్టిచ్ చేయాలని అర్థం అవుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.